హాయ్, అక్కడ విద్యార్థులే బ్యాంక్ ఉద్యోగులు. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ విద్యార్థులు స్కూల్లో పాఠాలు వింటూనే రోజుకు 45 నిమిషాల పాటు సక్సెస్ఫుల్గా బ్యాంకు నడిపిస్తున్నారు. అచ్చంగా బ్యాంకు మాదిరిగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకీ స్టూడెంట్స్ బ్యాంకు నడిపించడం ఏంటి అని తెలుసుకోవాలందా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రతి ఒక్కరికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. విద్యార్థులు తమ చదువు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక జీవితంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోకుండా సాఫీగా సాగాలంటే చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం మంచిది. ఈ నేపథ్యంలో విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు వినూత్నంగా ఆలోచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏకంగా బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. స్కూల్ హెడ్ మాస్టర్ కవిత సహకారంతో సోషల్ టీచర్ వెంకటేశం ఆధ్వర్యంలో విద్యార్థులు బ్యాంకు కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. వెల్కమ్ టు ఎస్పీజీ. నేను పత్తి వెంకటేష్. ఈ పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో 19th జూలై రోజు మేము ఎస్పీజీ స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రెపల్లిని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఇది ఎందుకు పెట్టాలనుకున్నామంటే పిల్లలకు ఫినాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలనే ఉద్దేశం, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ పైన అవగాహన కల్పించాలి. ఎర్లీ ఏజ్లోనే సేవింగ్స్ కనుక అలవాటు చేస్తే పిల్లలకు పొదుపు లక్షణాలు అలవాటై వాళ్ళు ఫ్యూచర్లో కూడా వీటిని పాటిస్తారనేది ఒక ఉద్దేశం. పిల్లలు వారు సొంతగా ఈ పనులు చేయడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ గురించి అవగాహన కలుగుతుంది. మా ఎస్బీజీలో పనిచేసే స్టాఫ్ అంతా కూడా పిల్లలే. తర్వాత ఈ మేము డబ్బులు తీసుకునేది కూడా పిల్లలకు మాత్రమే ఇలా అకౌంట్ ఇవ్వడం జరిగింది, ఇలా చదివే పిల్లలకు మాత్రం. ఇందులో దాదాపు 120 మంది పిల్లలు అకౌంట్ తీసుకోవడం జరిగింది. మొత్తం మా స్కూల్లో పిల్లలు 220 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత కొంతమంది పిల్లల్ని మేము ట్రైన్ చేయడం జరిగింది. సెలెక్టెడ్ పిల్లల్ని అంటే వాళ్ళకు రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్ పెట్టి కొంతమంది పిల్లల్ని లోకల్ పోస్ట్ ఆఫీసు, అదేవిధంగా లోకల్ బ్యాంకు, మాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది గర్రెపల్లిలో, అక్కడికి పిల్లల్ని తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా నడుస్తాయని కూడా చూపించాం. అక్కడ ఉన్న మేనేజర్ స్టాఫ్ తోటి వీళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. సో అది నేర్చుకుని వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కూడా తీసుకెళ్ళాం. అక్కడ కూడా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎట్లా నడుస్తున్నాయి అనేది చూసి అవగాహన వచ్చిన తర్వాత మేము వీళ్ళకు మళ్ళీ స్కూల్ లెవెల్లో మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎట్లా ట్రాన్సాక్షన్ నడపాలనే విషయంలో వీళ్ళకు ఒక 3 times మేము ట్రయల్స్ చేయడం జరిగింది. సో వాళ్ళు పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ప్రారంభించడం వలన పిల్లలు తమ మనీని సేవ్ చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఈ రిజిస్టర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పిల్లలే రాస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో డైలీ అకౌంట్ షీటు, అదేవిధంగా లెడ్జర్ బుక్, తర్వాత క్యాష్ బుక్, అదేవిధంగా టోటల్ ఆ రోజు వచ్చిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని అనేది టోటల్ లెక్క చేసి తర్వాత వాటిని క్లోజ్ చేసి వచ్చిన డబ్బును వాళ్ళ లాకర్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ లాకర్లో వాళ్ళు పెట్టుకొని వెళ్తారు. ఒకవేళ అమౌంట్ కనుక ఒక 1000 రూపీస్ దాటితే వెళ్ళి లోకల్ పోస్ట్ ఆఫీస్లో మేము వాటిని డిపాజిట్ చేస్తాం. ఒకవేళ హాలిడే ఉంటే మరుసటి రోజు డిపాజిట్ చేయడం జరిగింది. ఇందులో మేము లోకల్ పోస్ట్ ఆఫీస్లో ఎస్బీజీ పేరున ఒక అకౌంట్ కూడా తీసుకోవడం జరిగింది. మా హెడ్ మాస్టర్ అదేవిధంగా నా పేరున జాయింట్ అకౌంట్ తీసుకొని మేము అందులో వేస్తున్నాం. సో ఇది మొత్తం లెక్క కూడా పిల్లలు వాళ్ళు స్వయంగా చూసి తెలుసుకొని అదేవిధంగా రాసి నేర్చుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు ఈ బ్యాంకింగ్ సెక్టర్ పైన అవగాహన కలుగుతుంది. తర్వాత ఏ ఫామ్స్ ఉంటాయన్నది కూడా మేము ఈ ఎస్బీజీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కేవైసీ ఒకటి, అదేవిధంగా డిపాజిట్ ఫామ్, అదేవిధంగా విత్డ్రాల్ ఫామ్. సో ఇవి కలర్ వేరియేషన్ కోసం కూడా మేము వైట్, ఎల్లో తీసుకోవడం జరిగింది. కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు అకౌంట్ తీసుకుంటారు, ఆ తర్వాత ట్రాన్సాక్షన్ నడుస్తారు. సో ఇవి నింపడం ఎట్లా అనేది కూడా పిల్లలకు మీ క్లాస్ రూమ్లో చెప్పడం జరిగింది. సో వాళ్ళు స్వయంగా నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు దీనిపైన ఒక అవగాహన కలిగింది. ఈ ఫినాన్షియల్ లిటరసీ తర్వాత ఎర్లీ సేవింగ్ అనేది అలవర్చుకుంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవనీయులైన డిఓ గారు వచ్చి ప్రారంభించడం మాకు చాలా సంతోషకరం. మేము ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్న యూత్ సహకారం, అదేవిధంగా పేరెంట్స్ సహకారం కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు. మొత్తం మీద ఇది పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరం. దీన్ని ఒక మంచి ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని ఆదర్శంగా నిలపడం కోసం మేము హానెస్ట్గా కృషి చేస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.
అచ్చంగా సేవలు బ్యాంకు లావాదేవీల మాదిరిగానే ఉండేందుకు 14 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అందులో ఓ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, విద్యార్థులకు ఏమైనా సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో 15 నిమిషాలు, సాయంత్రం మరో పావు గంట బ్యాంకుకు కేటాయిస్తున్నారు. Hi everyone, my name is Peek Shidij. I'm from 9th standard. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో ఎస్బీజీ బ్యాంక్ పెట్టడం జరిగింది. ఎస్బీజీ అంటే స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరపల్లి. ఈ బ్యాంక్లో నేను క్యాషియర్గా పనిచేస్తున్నాను. క్యాషియర్గా నా డ్యూటీ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని డైలీ షీట్లో వాళ్ళ నేమ్స్, అకౌంట్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని మనీ మేనేజర్కి ఇవ్వడం. డే మొత్తంలో విత్డ్రాల్స్, డిపాజిట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మేనేజర్కి ఇచ్చేస్తాం. డిపాజిట్స్ మనీ డిపాజిట్ చేయడానికి, విత్డ్రాల్స్ మనీ వాళ్ళు రిటర్న్ తీసుకోవడానికి. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ డిపాజిట్కి, ఓన్లీ ఈవినింగ్ సెక్షన్ మాత్రం విత్డ్రాల్స్కి. మార్నింగ్ విత్డ్రాల్స్ వచ్చిన వాళ్ళ దగ్గర పాస్బుక్ తీసుకొని వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకొని టోకెన్ ఇస్తాం. ఆ టోకెన్ ఈవినింగ్ తీసుకుంటే వాళ్ళకి మనీ ఇచ్చేస్తాం. ఈవినింగ్ ఇవ్వడానికి రీజన్ వాళ్ళు మార్నింగ్ ఇచ్చేస్తే మళ్ళీ మనీ మర్చిపోతారు. డిపాజిట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటాం. డిపాజిట్ వాళ్ళు ఎంటర్ చేసుకున్నాక ఎప్పటికప్పుడు మనీ తీసుకొని మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మొత్తం ఈ డే మొత్తంలో కలెక్ట్ అయిన మనీ ఇవన్నీ ఒక ఓచర్ అంటే డిపాజిట్ ఫామ్లో అన్నీ కరెక్ట్ ఉన్నాయో అని చూసుకొని స్టాంప్ వేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. డే మొత్తం అయిపోయాక అవి మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నా డ్యూటీ హెల్ప్ డెస్క్. నేను కస్టమర్లకి ఎలా ఫిల్ చేయాలి, ఎలా డేట్ వేయాలి అండ్ ఎలా ఫామ్ నింపాలి, అలాగే ఫామ్స్లో ఏమేమి ఉంటాయని చెప్పడానికి ఇక్కడ నేను డ్యూటీ చేస్తున్నాను. మేము ఈ జాబ్ చాట్ అనేది ఎందుకు తీసుకున్నామంటే కస్టమర్స్కి ఎలా ఫామ్ ఫిల్ చేయాలో తెలియదు కాబట్టి మేము నేర్పిస్తున్నాము. ఫస్ట్ అయితే మేము చెప్పి తర్వాత వాళ్ళకి చెప్తున్నాం. ఇందులో ఫస్ట్ అకౌంట్ నెంబర్, డేట్, స్టూడెంట్ నేమ్, టోటల్ అమౌంట్ ఇన్ వర్డ్స్, అమౌంట్ వర్డ్స్ రూపంలో రాయాలి. తర్వాత సిగ్నేచర్, ఇది మాత్రం మిస్టేక్ పోకుండా రాయాలి, ఎందుకంటే ఇది కేర్ఫుల్ మన దగ్గరనే ఉండాలి. మిస్టేక్ పోకుండా రాయడానికి కోసం సార్ మమ్మల్ని తీసుకున్నాం. చదువుకు ఆటంకం కలగకుండా బ్యాంకు సేవలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు. నగదు డిపాజిట్, విత్డ్రాతో పాటు పాస్బుక్లో ఎంట్రీ చేస్తున్నారు. ఇక రిజిస్టర్లలో నమోదు చేస్తూ లెక్కల్లో తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫ్రమ్ 9th క్లాస్. ఈ బ్యాంక్ పెట్టుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చాలా రోజులు జంక్ కొనుక్కొని వేస్ట్ ఖర్చు చేశాము. కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ పెట్టుకోవడం వల్ల మాకు సేవ్ మనీ అవుతుంది. మా రిలేటివ్స్ ఇచ్చిన మనీ కూడా మేము ఇక్కడ డిపాజిట్ చేస్తాం, సేవ్ చేస్తున్నాం మనీ. ఎప్పుడైనా మాకు నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అవి కొనుక్కుందాం అనుకున్నా కానీ మేము విత్డ్రా చేసి మనీ తీసుకుంటాం. దానివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మాకు ఈ బ్యాంక్ పెట్టడం వల్ల కూడా చాలా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మేము పెద్ద స్టడీస్ చదువుకున్నప్పుడు కూడా మేము ఏమైనా నింపాలంటే కూడా మాకు ఇక్కడ ఈ బ్యాంక్ ద్వారా మాకు తెలుస్తుంది. మాకు వేరే బ్యాంక్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మాకు స్కూల్లోనే బ్యాంక్ ఉంది. బ్యాంకు నిర్వహణకు ముందుగా పిల్లలకు గర్రేపల్లిలోని బ్యాంకులో శిక్షణ ఇచ్చారు. ఈ బ్యాంకును డిఓ మాధవి తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో బ్యాంక్ ఏర్పాటు చేయించడంపై హెచ్ఎం కవితను విద్యార్థులను అభినందించారు. మొత్తం పాఠశాలలో 240కి పైగా విద్యార్థులు ఈ బ్యాంక్ అకౌంట్ను తీసుకున్నారని సిబ్బంది అంటున్నారు. ఇలాంటి స్కూల్ బ్యాంకు రాష్ట్రంలో మూడోదని, ఇలాంటి బ్యాంకులు మరిన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఏర్పడుతుందని హెచ్ఎం కవిత అంటున్నారు. పాఠశాలలో 19th రోజు స్కూల్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీజీ అని ఒకటి స్టార్ట్ చేయడం. విద్యార్థుల యొక్క సేవింగ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళకి సేవింగ్స్ మీద అవగాహన కల్పించడం కోసం, మరియు బ్యాంకు గురించి అవగాహన కల్పించడం కోసం, తర్వాత సేవింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఫైనాన్స్ లిటరసీని తెలియజేయడం కోసం విద్యార్థులందరూ కూడా ఫైనాన్స్ లిటరసీ తెలిసి ఉన్నారు. దానివల్ల విద్యార్థులకి భవిష్యత్తులో ఎలా సేవింగ్స్ అనేవి చేయాలి, ఆర్థికంగా ఎలా సంపాదించుకున్నప్పటికీ కూడా బడ్జెట్లో ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఎంత పెట్టుకోవాలి, ఎంత సేవ్ చేసుకోవాలనే ఆలోచన విధానాన్ని వాళ్ళలో కంటిన్యూ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా స్కూల్ ఎకడమిక్ సంబంధించిన ఎటువంటి
డిస్టర్బెన్స్ లేకుండా, క్లాసెస్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బిఫోర్ స్కూల్ అవర్స్, తర్వాత లంచ్ టైంలో, తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఆహారంగా, ఆ విధంగా మేము టైమింగ్స్ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. విద్యార్థులకు అనుగుణంగా అది చేస్తున్నాం. ఈరోజు మన ఈ బ్యాంక్ అంతా కూడా విద్యార్థులే నిర్వహిస్తున్నారు. ఆ విద్యార్థులే బ్యాంక్ మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా, అకౌంటెంట్గా, తర్వాత క్యాషియర్గా, తర్వాత హెల్ప్ డెస్క్, ఇంకా పిల్లలకి ఏదైనా డిపాజిట్ ఫామ్స్ కానీ విత్డ్రాల్ ఫామ్స్ కానీ నింపడానికి ఇబ్బంది పడినట్టయితే వాళ్ళ చేతనే నింపిస్తున్నాం, పిల్లలతోనే మేము రాపిస్తున్నాం, గైడ్ చేస్తూ ఉంటారు పిల్లలు గైడ్ చేసిన దగ్గర. అది తీసుకొచ్చిన తర్వాత క్యాషియర్ దగ్గర అవి డిపాజిట్ కానీ లేకపోతే విత్డ్రాల్స్, డిపాజిట్ అయితే అప్పుడే చేసేస్తారు. విత్డ్రాల్స్ మాత్రం సాయంత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ అవర్లో స్కూల్ అయిన తర్వాతనే విత్డ్రాల్కి అవకాశం ఇస్తాం. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న డబ్బుల దగ్గర పెట్టుకుంటే పోయి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ అంతా కూడా మేము స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి వెళ్తున్నాం. ఒకవేళ ఆ రోజు వీలు కాకుండా తెల్లవారు వచ్చిన తర్వాత నేను లంచ్ టైంలో మేము వెళ్ళి దాంట్లో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.